పాస్టర్లు, ఫాదర్‌లు బోలెడంత మందున్నారు. హ్మ్. వాళ్ళ లైఫ్‌ని ఇప్పుడు మీరు ఒక రకంగా పాస్టర్‌లందరూ కూడా చాలా క్రూరత్వం కలిగి ఉంటారు. అవును. లైక్ చాలా ఎలిగేషన్స్ చేశారు. అయితే ఎవరైతే నిజంగా వాళ్ళ లైఫ్‌ని సాక్రిఫైస్ చేసి, వాళ్ళ మ్యారేజ్ అవి కూడా ఏం చేసుకోరు హ్మ్. కొంతమంది. హ్మ్. వేరే రిలేషన్స్‌లో ఉంటారో, ఉండరో నాకైతే తెలీదు కానీ, హ్మ్. మ్యారేజ్ ఏం లేకుండా వాళ్ళ లైఫ్‌ని సాక్రిఫైస్ చేసి నిజంగా సేవ చేద్దాం అని ముందుకొచ్చి హ్మ్. మిషనరీ స్కూల్స్ ద్వారా ఎంతోమంది పిల్లలకి ఎడ్యుకేషన్ అది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అవును. ఈ క్రైస్తవ మిషనరీ గాని, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ద్వారా వాళ్ళ స్కూల్సే అసలు ఎక్కువైనయి. నాకు హిందూ మిషనరీకి సంబంధించి స్కూల్స్ ఎక్కడా కనపడట్ల. అవును. బట్ వాళ్ళ స్కూల్స్‌లో ఆహ్, ఎక్కువ స్ట్రెంత్ ఉండటం, సగం మంది హిందువుల పిల్లలు గూడా అందులోనే గదండీ జాయిన్ అవుతోంది. అవును. మరి ఇవన్నీ ఎలా తీసుకోవచ్చంటారు? ఓకే మేడం. ఇప్పుడు ఎవరికీ ఏది ఫ్రీగా రాదు. ఉచితంగా నీకు చదువు జెప్పిస్తున్నాడు, ఉచితంగా నీకు ఫుడ్ ఉచితంగా గాదు, పెట్టిస్తున్నాడంటే కొంచెం తక్కువ కొంచెం రీజనబుల్ తక్కువలో, అమౌంట్. కొంచెం తక్కువలో ఇంగా కొంచెం ఫ్రీ అవి ఉంటాయి. దీనికేంటంటే ఇప్పుడు హిందుత్వంకి సంబంధించినటువంటి స్కూల్స్ ఎక్కడ లెవ్వు. హ్మ్. మొత్తం వీళ్ళవే ఉన్నాయి. ఇలా క్యాథలిక్స్ సంబంధించిన స్కూల్స్, సెయింట్ జాన్స్, సెయింట్ ఫిలిప్స్ అని జెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. ప్రతి ప్రతి దాంట్లో. ఎక్కడ సెయింట్ మేరీస్, సెయింట్ ఆన్స్, అవును. సెయింట్ జేవియర్స్ అని సంథింగ్ ఇలా సెంట్‌తో స్టార్ట్ అయ్యి స్కూల్స్, కాలేజెస్ చాలా ఎక్కువ పెరిగాయి. అవును. ఈ 10, 15 ఇయర్స్‌లో చాలా డబుల్ అయినియి గూడా అవి. అవును. అవి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి రన్ అవుతున్నాయి. పైపెచ్చు. అంటే అక్కడంతా కూడా ఎవ్రీడే మార్నింగ్ లేచి ఫస్ట్ ప్రార్థన చేయాలి. యేసుప్రభుకి ప్రార్థన చేయాలి. మళ్ళీ స్కూల్‌లో చదువుకోవాలి. మళ్ళీ మధ్యాహ్నం బైబిల్ చదవాలి. అక్కడ సెయింట్ జాన్స్ లాంటి స్కూల్‌లలో క్రిస్టియానిటీ స్కూల్‌లో నలిగిపోతున్నటువంటి హిందూ ఆడపిల్లలు నాకు ఎంతోమంది ఫోన్ చేసి నాతో కాంటాక్ట్‌లో ఉన్నారు. హ్మ్. ఇప్పుడు మేము ఇట్లా ప్రార్థన చేయాలి. మాకు ఇట్లా తెలియట్లేదు ఏం చేయాలని చెప్పేసి అలా బాధపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తర్వాత వాళ్ళు క్రిస్మస్, ఈ సెమీ క్రిస్మస్ ఇవి తప్ప హిందూ పండుగలు ఏవి చేయరు. అలాంటి స్కూలర్స్. అట్లా ఇట్లా కూడా ఆబ్వియస్లీ అది జరుగుతుంది. మిషనరీ స్కూల్ అనే మిషనరీ గదా స్కూల్స్. హ్మ్. అందులోకెళ్ళింది. హ్మ్. తెలిసే కదా! అవును మేడం. ఇటువంటివి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఈ క్రిస్టియన్‌గా మారిన వాళ్ళందరూ ఉన్నారో, వాళ్ళందరూ కూడా గతంలో ఇట్లాంటి స్కూల్‌లో చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు మతం మారడానికి కారణం కూడా ఇప్పుడు మాది కూడా సెయింట్ జాన్ స్కూలే. మా స్కూల్‌లో కూడా అంటే ఇలాంటి ప్రేయర్స్ లెవ్వు. ఇప్పుడు మా స్కూల్ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ఇలాంటి ప్రేయర్స్ ఏమి లేవు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ లక్షలాది మంది ఎవరైతే చర్చికెళ్ళి ఉన్నారో, వాళ్ళందరూ కూడా గతంలో ఈ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు వాళ్ళని మనం మార్చలేము. వాళ్ళ స్కూల్ డేస్ నుంచే వాళ్ళ బ్రెయిన్‌లో యేసు, 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 బైబిల్ అని చెప్పేసి బాగా పాయిజన్ ఎక్కించేసారు. వాళ్ళు బయటికి తీసుకురావడం కూడా చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు యంగ్ జనరేషన్‌ని వాళ్ళు ఒకవేళ బాగా చదువుకొని ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళని బయటికి తీసుకురావచ్చు. కానీ వీళ్ళని తీసుకురాలేమనమాట. కాబట్టి ఈ మిషనరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ ఈ దేశంలో క్రైస్తవ మెజారిటీ పెంచడానికి కానీ, హిందుత్వాన్ని లేకుండా చేయడానికి కానీ వాళ్ళు వేసుకున్న విదేశీ కుట్ర ఇది. వాళ్ళిక్కడికొచ్చి స్కూల్స్ పెట్టి, వాళ్ళిక్కడికొచ్చి ఫ్రీగా చదువులు చెప్తూ తక్కువ రేట్‌లో చదువులు చెప్తున్నారు. ఇవి తప్ప మనం జాయిన్ చేసుకోవడానికి వేరే స్కూల్స్ లేనటువంటి ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. హ్మ్. మనకు క్రిస్టియన్ స్కూల్ తప్ప దగ్గరలో ఏది లేదు. లేకపోతే ఎంతో దూరం వెళ్లి జాయిన్ చేయించుకోవడం లాంటి పరిస్థితులు కూడా చాలా ఊర్లలో ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఈ వీటన్నిటి గురించి కూడా ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది స్కూల్‌లో? ఏంటి అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు చాలా చైతన్యం వచ్చింది. ఇప్పుడు పిల్లల్లో చాలా చైతన్యం వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసినటువంటి మా ఊర్లోనే గురుకుల పాఠశాల అనేది ఒక పెద్ద ఉంది. అక్కడన్నీ ఫ్రీ హాస్టల్సే. ప్రతి ఆదివారం వస్తే అక్కడున్న పిల్లలందరిని చర్చికి తీసుకెళ్తూ ఉంటారు. డిసెంబర్ 25 వస్తే చర్చికి తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ హిందువులుంటారు, క్రైస్తవులుంటారు. బొట్టు పెట్టుకొని కూడా వెళ్తుంటారు. అక్కడికెళ్ళిన తర్వాత స్టెప్ బై స్టెప్ మతం మారుతుంటారు. నేనక్కడికెళ్ళి ఆ గురుకుల పాఠశాల యాజమాన్యంతో నేను మాట్లాడాను. మాట్లాడేసి మంచిగా చెప్పాను. నా పుస్తకం కూడా పంపించాను. లేదంటే మేము అలాంటి పని చేయమని చెప్పారు. ఆ తర్వాత అక్కడెవరు వెళ్ళట్లేదు. హ్మ్. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిందంటే ఎనీ టైమ్ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎనీ టైమ్ మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. మనం బలహీనంగా ఉన్నా, ఎవరో ఏదైనా చెప్పే మాటలో మనం ఎంత వీక్‌గా ఉన్నా కూడా ఇట్లాంటి బిజినెస్ స్కూల్స్ గానీ, పాస్టర్స్ గానీ ఎవరు ఏదో ఒక రూపంలో మతం మార్చడానికి, మన జీవితాలు నాశనం చేయడానికి, మన ఇంటి బయటికెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఎంతోమంది ఈ దుష్టశక్తుల కళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఏ సమయంలో దొరుకుతారు? ఎట్లా మతం మార్చాలి? వాళ్ళ మనసులో హిందుత్వానికి, దేశానికి ఎలా వ్యతిరేకంగా తయారు చేయాలి? వాళ్ళ కుటుంబాల నుంచి వాళ్ళు ఎలా వేరు చేయాలి? యేసు మతంలోకి ఎలా మార్చాలి? అని చెప్పేసి ఎన్నో దుష్ట శక్తులు కాపు కాచుకొని ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి.